నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో మామిడి పండుతో నోరు ఊరించే మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకున్నామండి. మన ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా ఎటువంటి క్రీమ్స్ లేకుండా, మిల్క్ పౌడర్ లేకుండా ఐస్ క్రీమ్ చేసుకున్నామండి. మనం చేసిన ఐస్ క్రీమ్ మన ఇంట్లో వాళ్ళు తిని ఐస్ క్రీమ్ కు ఫిదా అయిపోతారండి. చాలా బాగుంటుందండి మ్యాంగో ఐస్ క్రీమ్. ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోతారు. 2 మామిడి పండ్లు తీసుకున్నాం. వాటర్లో పెట్టి మామిడి పండ్లను బాగా వాటర్తో కడుక్కొని ప్లేట్లోకి తీసుకున్నాం. 2 మామిడి పండ్లను ఇలాగా కట్ చేసుకున్నానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత గిన్నెను పెట్టుకున్నామండి. గిన్నెలోకి 1/2 లీటర్ పాలు వేసుకున్నాం. పాలను వేడి చేసుకున్నాం. పాలు వేడి అయ్యేటప్పుడు 2 స్పూన్ల పాలు పక్కకు తీసుకున్నాం. మిగతా పాలను వేడి చేసుకున్నామండి. పాలు మరిగేటప్పుడు తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో 1 స్పూన్ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నాం. ఒక 5 స్పూన్ల చక్కెర వేసుకున్నాం. చక్కెర బాగా కరిగిన తర్వాత మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం. వేసుకున్నాక ఉండలు లేకుండా బాగా కలుపుదామండి. నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలా. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలా, లేకుంటే అడుగు అంటుకుంటాయండి. పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. పాలు దగ్గర పడడానికి 4 నిమిషాలు పడుతుందండి. నాలుగు నిమిషాల తర్వాత పాలు దగ్గర పడినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుని గిన్నెని కిందికి దింపుకున్నాం. దింపుకున్న తర్వాత అట్లనే వదిలేయకూడదండి పాలను. గిన్నె వేడిగా అంటాది కదా, పాలు అడుగు అంటుకుంటాయి. మధ్య మధ్యలో మనం పాలను కలుపుతూనే ఉండాలా. పాలను చల్లగా చేసుకున్నాం. పాలు చల్లగా అయిపోయినాయండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. కట్ చేసుకున్న మామిడి పండ్లు వేసుకున్నాం. చల్లగా అయిపోయిన పాలు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఎక్కడ మామిడి పండ్లు కనిపించకుండా ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా పట్టుకున్నాం. ఒక గిన్నె తీసుకున్నాం. మిక్సీ పట్టుకునే జ్యూసు ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. చూడండి జ్యూస్ ఎంత బాగుందో. గ్లాస్లో పోసుకొని ఈ జ్యూస్ తాగొచ్చండి. అట్లయినా కూడా బాగుంటుంది. ఇంట్లో ఉన్న 5 గిన్నెలు తీసుకున్నానండి. 5 గిన్నెలలోకి మిక్సీ పట్టుకునే మ్యాంగో జ్యూస్ ఉంది కదా, అది వేసుకున్నామండి. కొన్ని మామిడిపండు ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి. ఆ మామిడిపండు ముక్కలు మనం మ్యాంగో జ్యూస్ మీద వేసుకున్నాం. మామిడిపండు ముక్కలు వేసుకున్నాక 1 స్పూన్ తీసుకొని లోపలికి అనుకున్నామండి. సన్నగా కట్ చేసుకునే బాదం పప్పులు, జీడిపప్పులు అన్ని ఐస్ క్రీమ్ మీద వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒక అల్యూమినియం పేపర్ ఉంది కదా, ఆ ప్లేట్కి అంతా కప్పేసుకున్నాం. కప్పేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఒక నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఐస్ క్రీమ్స్ను. ఒక నైట్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. ఐస్ క్రీమ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఎవరికైనా నోరు ఊరిపోతుందండి చూస్తుంటే. అంతేనండి, మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.